సో ఫైనల్ ద గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం రండి. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? నర్సరీ మేళకి వచ్చారు కదా. చాలా బాగా అనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఎందుకంటే ఇది మేళా ఎక్కువ మటుకు జరగది. ఇది ఇలా జరుగుతున్నందుకు అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇవాళ రేపు అన్ని వేరు వేరుగా అన్ని మందుల ఫుడ్, ఇదైతే మంచిగా మనం తీసుకొని హాయిగా పండించుకొని మనం ఇది చేసుకొని తినొచ్చు. అలా అదైతే మనం బయట తీసుకుంటే అవి ఎక్కడి నుంచో 10 మంది చేతులకెళ్ళి మన దగ్గరకు వస్తాయి. అదే ఇవి మన దగ్గర పండించుకుంటే మనమే ఇది చేసుకోవచ్చు. అలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. గురుగారు, ఈ నర్సరీ మేళా గురించి కొంచెం చెప్పండి. నేను ఇప్పటికి 8 ఏళ్లుగా ఈ స్థలంలో నర్సరీ మేళాలో ప్రతి హాఫ్ ఇయర్ కి ఒకసారి జరుగుతాయి. ప్రతిసారి నేను ఇప్పటికి 16 సార్లు అనమాట. 16వ సారి నేను ఇక్కడ స్టాల్ పెట్టడము. ఇప్పుడు రెండు సీజన్స్ నుంచి గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అని చెప్పి మన గౌతమ్ రెడ్డి గారు, విజయ్ కృష్ణ గారు, యశ్వంత్ అండ్ అందులో నేను కూడా సలహాదారుగా ఒక టీం మెంబర్ని అయిపోయాను. సో లాస్ట్ జనవరిలో జరిగింది. అదొక పెద్ద ఫ్యామిలీ పార్టీ లాగా జరిగింది. ఒక పాజిటివ్ నేచర్ లో జరిగింది. అసలు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం వానదేవుడు ఇబ్బంది పెట్టాడు. నిన్న మొన్న కొంచెం లైట్ గా వాన పడి, కొంచెం రాత్రిపూట పడి, కొంచెం బురద వచ్చి, కానీ చాలా పాజిటివ్ గా చేస్తున్నారు వాళ్ళు. ఈ యొక్క బురద లేకుండా కంకర కప్పడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతకుముందు దాదాపుగా పాత వాళ్ళు చేసిన దాంట్లో నేను దాదాపుగా 14 సార్లు పెట్టాను. బురద వస్తే కొట్టుకుపోవడమే తప్ప, నీళ్ళలో మునిగిపోవడం తప్ప ఇంత పాజిటివ్ గా ఇన్ని ఏర్పాటు చేయడం అనేది లేదు అనమాట. సో ఫైనల్ గా ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్. అంటే ఫ్యామిలీ పార్టీ లాగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. లాస్ట్ టైం అలాగే ఫీల్ అయ్యాము, ఇప్పుడు కూడా అలాగే. ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా లేదు, జనాలు బాగా వస్తున్నారు. సో ఇవాళ కొంచెం తెరిపించింది, ఎండ కాస్తోంది. వానదేవుడికి రాత్రి చెప్పాను కురవకయ్యా బాబు అని, కురిస్తే కొడతా అన్నా. ఇవాళ కురవలేదు, రాత్రి కురవలేదు. సో బాగా జనాలు వచ్చేస్తున్నారు. ఇంకా రేపు శనివారం అయితే కుమ్మేస్తారు. మామూలుగా ఎప్పుడు కుమ్మేస్తారు, శనివారం పూట బాగుంటుంది. సో రేపు మాక్సిమం అందరికి సేల్ కావాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అలాగే మా వెనకాల కాఫీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ పక్కన టెర్రస్ గార్డెనింగ్ కోసం మన గ్రో బ్యాగ్స్ వాళ్ళు ఉన్నారండి. మీదేంటమ్మా అది ఏమిటది? అంబారీ ఇండస్ట్రీస్. అంబారీ కదా, అంబారీ. సో నేను జనరల్ గా వీళ్ళిద్దరితో కలిపి మేము స్టాల్ పెట్టుకుంటాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. సో మంచిగా ముందు ఇంకా చాలా బాగా ఒక ఉత్సవం లాగా చెయ్యాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని గౌతమ్ రెడ్డి, విజయ్ అండ్ ఎవ్రీబడి అండ్ ద టీమ్ should flourish. All the stall members from various places, various states also they have come. So అందరు హ్యాపీగా ఉన్నారు. సో గుడ్ లక్ టు ఎవ్రీబడి. భోగిని వేళ 5 కలర్స్ ఉంటాయి దీనికి. 2200 పడుతుంది, 2000కి వస్తుంది. 4 days ఒకసారి వాటర్ పోయాల, అంతేనా? గ్రాఫ్టెడ్. ఇంపోర్టెడ్. మేమేం చేయలేదు, పైనుంచే వస్తాయి. హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు కాచిపురం స్నేహ అండి. మాది వచ్చేసి గ్రో బ్యాగ్ యూనిట్ అండి. మా ఇండస్ట్రీ పేరు వచ్చి ఆమ్రీ ఇండస్ట్రీ అండి. మా గ్రో బ్యాగ్ ది 250 GSM సిల్పాలిన్ మెటీరియల్ అండి. మా దగ్గర 30 సైజెస్ దొరుకుతాయండి. కాయగూరలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకండి. రెక్టాంగిల్ లో, రౌండ్ లో, అన్ని సైజెస్ లో ఉంటుంది. కస్టమైజ్ కూడా చేస్తామండి. ఇప్పుడు మేళాకి వచ్చామండి, పీపుల్ ప్లాజాలో. మేళా చాలా బాగా జరుగుతుందండి. గౌతమ్ గారికి అండ్ విజయ్ కృష్ణ గారికి, వాళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో మనకు ఈ నర్సరీ మేళాలో మనకు మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దొరికారన్నమాట. అన్న మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఓకే, మీ పేజు? జీవీఆర్ ల్యాండ్స్కేప్స్ న్యూ పేజ్ మంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో రైతు మిత్ర అగ్రి షో కండక్ట్ చేసిన వాళ్ళే ఈ నర్సరీ మేళాని అయితే కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు సమ్ రీజన్స్ వల్ల. విత్ ఇన్ 2 months తర్వాతనే ఈ నర్సరీ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కి. అండ్ ఈ పబ్లిక్ చూస్తే మీకు అర్థమైపోవాలి, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది అండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ అందరికి వాళ్ళ టీమ్ మెంబర్స్ కి.